సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొన్ని సర్టెన్ బ్యాచెస్ ఆఫ్ బైక్స్ని ఏంటంటే రీకాల్ చేస్తున్నారు అనమాట. అవి రీకాల్ ఎందుకు చేస్తున్నారు, దాంట్లో ఫాల్టీ పార్ట్ ఏది ఉందని చెప్పి వాళ్ళకి తెలిసింది. ఎట్ ది సేమ్ టైం ఎన్ని బైక్స్ రీకాల్ చేయబోతున్నారు, ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మోడల్స్ అనేవి రీకాల్ చేయబోతున్నారు, ఏ పీరియడ్లో సేల్ అయిన బైక్స్ రీకాల్ చేయబోతున్నారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద topic. సో గైస్ మనం చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మొత్తం ఏ టోటల్ ఆఫ్ 2.3 చేంజ్ ల్యాక్ బైక్స్ని అయితే రీకాల్ చేద్దామని చూస్తున్నారు. దాంట్లో వచ్చి 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్లాసిక్ 350 అండ్ సెకండ్ది వచ్చేసి మీటియోర్ అండ్ థర్డ్ది బుల్లెట్ అనమాట. సో మనకి రీసెంట్గా చాలామంది క్లాసిక్ మీటియోర్ ఇవి కొన్న వాళ్ళు కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పికప్ సరిగ్గా రావట్లేదు, పెర్ఫార్మెన్స్ ఉండట్లేదు, ఎట్ ది సేమ్ టైం మిస్ ఫైరింగ్ అవుతుందని చెప్పి చాలామంది చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు అనమాట. సర్వీస్ సెంటర్లో కూడా చాలా భర్కే కంప్లైంట్స్ అంటారు కదా, సో అట్లా అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సర్వీస్ సెంటర్స్లో కూడా. అండ్ నాకు పర్సనల్గా మన సబ్స్క్రైబర్స్ చెప్పింది కూడా చాలా మంది చెప్పారు అనమాట. ఏంటంటే రన్నింగ్లో ఆగిపోతుంది, లేకపోతే మిస్ఫైర్ అవుతుంది అండ్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండట్లేదు, అనుకున్నంత పెర్ఫార్మెన్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పడం జరిగిందనమాట. కాకపోతే మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కదా. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏంటంటే దేనివల్ల ఈ ఇష్యూ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక రెగ్యులర్ ఇంటర్నల్ టెస్టింగ్ అనేది చేశారు. చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ ఇగ్నిషన్ కాయిల్ అనేది ఫాల్టీగా ఉన్నాయి కొన్ని బ్యాచెస్గా రిలీజ్ అయిన బైక్స్లో అని చెప్పి వాళ్ళకి తెలిసిందనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 మోడల్స్ క్లాసిక్ 350, బుల్లెట్ అండ్ మీటియోర్, ఈ 3 మోడల్స్ డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు రిలీజ్ అయిన బ్యాచెస్ని ఏంటంటే వాళ్ళు రీకాల్ చేస్తున్నారన్నమాట. అండ్ దీంట్లో వాళ్ళు చెప్పడం ఇంకోటి ఏంటంటే అన్ని బైక్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే లెస్ దాన్ 10% బైక్స్లో అయితే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బైక్స్ రీకాల్ చేసి ఏం చేస్తారంటే కంప్లీట్గా మళ్ళీ రీచెక్ చేస్తారు. కంప్లీట్ మొత్తం ఇగ్నిషన్ కాయిల్ దగ్గర నుంచి ఇంకా మొత్తం కంప్లీట్గా ఫ్రెష్గా ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. అండ్ జరిగి వాళ్ళకి ఏదైనా ఫాల్టీ పార్ట్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఫాల్టీ ఇగ్నిషన్ కాయిల్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి ఏంటంటే మిస్ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్, మనకి అంత పెర్ఫార్మెన్స్ ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెర్ఫార్మెన్స్ అయితే బైక్లో ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి చాలా రేర్ సినారియోస్లో ఏం జరుగుతుందంటే బైక్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. సో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా, ఎలక్ట్రిక్ వైరింగ్ అది ఉంటుంది కదా, అదంతా కాలిపోవడము, లేకపోతే బండి సడన్గా ఆగిపోవడము, ఇంకా సెల్ఫ్ పని చేయకపోవడం, లేకపోతే లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ సిపియు ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఈఎఫ్ఐ కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ చిప్స్ ఆ సర్క్యూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట చాలా రేర్ కేస్ సినారియోస్లో. సో టు ప్రివెంట్ దిస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాజ్ ఏ ప్రికాషనరీ మెజర్ ఈ బైక్స్ అన్నిటిని వాళ్ళు రీకాల్ చేస్తున్నారు. రీకాల్ చేసి కంప్లీట్ థరో ఇన్స్పెక్షన్ చేసి ఒకవేళ ఫాల్టీ పార్ట్ ఉంటే డెఫినెట్గా రీప్లేస్ చేద్దామని చెప్పి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారన్నమాట. అండ్ మనకి ఈ 3 మోడల్స్లో ఏ బైక్స్ ఏ పీరియడ్లో సేల్ అయినవి రీకాల్ చేస్తున్నారు అన్నదానికి మనం చూద్దాం ఇప్పుడు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు బ్యాచెస్గా లాంచ్ అయిన బైక్స్ని అయితే రీకాల్ చేస్తున్నారు. సో టోటల్ వచ్చేసి టు బి ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలంటే 2,36,966 బైక్స్ అనేది రీకాల్ చేస్తున్నారు అనమాట ఈ బ్యాచెస్లో ఉన్నవి. అండ్ మనకి మీటియోర్ చూసుకుంటే కనుక మనకి డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు లాంచ్ అయిన మీటియోర్స్ అనేవి వాళ్ళు రీకాల్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మనకి క్లాసిక్ 350 అండ్ బుల్లెట్ 350, సో ఈ 2 మోడల్స్ మాత్రం జనవరి 2021 నుంచి ఏప్రిల్ 2021 వరకు లాంచ్ అయిన బైక్స్ అనేవి రీకాల్ చేస్తున్నారు అనమాట. సో ఈ డేట్స్, ఈ ఇయర్స్ మాత్రం, ఈ మంత్స్ మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మీటియోర్ వచ్చేసి డిసెంబర్ 2020 టు ఏప్రిల్ 2021 అండ్ క్లాసిక్ 350 అండ్ బుల్లెట్ 350 వచ్చేసి జనవరి 2021 టు ఏప్రిల్ 2021. సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చాలామంది సప్లయర్స్ దగ్గర ఈ గూడ్స్ అనేవి కొంటూ ఉంటారన్నమాట. అంటే రా మెటీరియల్ ఉంటుంది కదా, అది కొంటూ ఉంటారన్నమాట. సో
ఇట్లా కొన్నప్పుడు వన్ ఆఫ్ ది సప్లయర్ దగ్గర నుంచి, ఆ సప్లయర్ ఎవరు అనేది మనకేమి రాయల్ ఎన్ఫీల్డ్ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే అట్లా ఒక పర్టికులర్ సప్లయర్ దగ్గర నుంచి కొన్న గూడ్స్లో మాత్రం కొద్దిగా ఫాల్టీగా ఉంది మెటీరియల్ అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ మనకి చెప్పడం జరిగింది. అండ్ ఈ చేంజ్, ఈ రీకాల్, ఈ మోడల్స్లో ఓన్లీ ఇండియాలోనా అంటే ఓన్లీ ఇండియాలో కాదండి, మనకి ఇండియా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, సో ఇన్ని కంట్రీస్కి సప్లై అయినాయి అనమాట ఈ బైక్స్ అనేవి. సో ఇన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు బైక్స్ అనేవి రీకాల్ చేసుకుని అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు థరోలీ ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ ఫాల్టీ పార్ట్ ఉంటే కనుక రీప్లేస్ చేసి మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నన్ను అడిగితే కనుక అందరికీ ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సెట్ ఆఫ్ ఈ బ్యాచ్లో రిలీజ్ అయిన బైక్స్ అన్నిటికీ ఏంటంటే వాళ్ళు ఇంత ప్రికాషనరీ మెజర్ తీసుకుని ఎవరికి ప్రాబ్లం కాకూడదు, కంప్లైంట్స్ ఎక్కువ కాకూడదు అని చెప్పి ఇది ఒక ప్రికాషనరీ మెజర్గా వాళ్ళు ఈ బైక్స్ అన్ని రీకాల్ చేస్తున్నారు. సో అట్ ది సేమ్ టైం చెప్పాలంటే ఈ బైక్స్ అన్నిట్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, చెప్పలేము అది. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇన్ని బైక్స్లో కూడా 2,36,966 బైక్స్లో కూడా ఓన్లీ 10% కూడా ఉండదు డిఫెక్టివ్ పార్ట్స్ అని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా రన్ అవుతుందంటే మనకి కంపెనీ డీలర్స్, కంపెనీ షాప్స్ అని ఉంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే VIN అని చెప్పి ఒక నంబర్ ఉంటుంది, వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో ఈ బ్యాచ్లో సేల్ అయిన బైక్స్ అన్నిటివి VIN, వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది చెక్ చేసి ఆ పర్టికులర్ కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళని బైక్ రీకాల్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారన్నమాట. సో ఒకవేళ మీకు డౌట్ ఉండి ఒకవేళ మీ బైక్ని చెక్ చేయించుకోవాలి అనుకున్నారనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ గో టు ద సర్వీస్ సెంటర్ అండ్ గెట్ ఇట్ చెక్. అట్లా కూడా కాదు, మీ వెహికల్ VIN, వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఆ పర్టికులర్ బ్యాచ్ లిస్ట్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈ నంబర్కి కాల్ చేస్తే, టోల్ ఫ్రీ నంబర్ అనమాట, ఈ నెంబర్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏంటంటే కస్టమర్ కేర్కి రీచ్ అయ్యి మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీ బైక్, మీరు తీసుకున్న బైక్ అనేది ఆ పర్టికులర్ బ్యాచ్లో ఉందా లేకపోతే వేరే సప్లయర్ నుంచి వచ్చిన పార్ట్స్ని అసెంబ్లీ చేసి ఇచ్చారా మీ బైక్ అని కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి అనమాట. సో గైస్ ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి, ఇది ఎప్పటికైనా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న సినారియోలో ఏంటంటే మీ వెహికల్ సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, మీకు ఒక భరోసా రావడానికి ఏంటంటే మీ VIN, వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఇంతే. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ కనుక మీకు ఏ రీజన్ వల్ల అయినా ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో, అండ్ నెక్స్ట్ ఇంకేమైనా టాపిక్ కవర్ చేయాలని అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేనేమైనా వీడియో చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.